ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఇవాళ్లతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లను నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2024 సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఇవాళ్లతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి, రెండోసారి ఒకే సంవత్సరంలో 2 సార్లు ఓటాన్ బడ్జెట్ పెట్టినటువంటి చరిత్ర ఈ రోజు కొత్తగా రూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాత్రి అత్యవసర సమావేశమైనటువంటి ఆన్లైన్ లో సమావేశమైనటువంటి మంత్రులు ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన ఆజ్ఞను జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది. అయితే అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ప్రస్తుతం గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ ఓటాన్ బడ్జెట్ కు అయితే ఇప్పుడు ఆమోదం దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 1,30,000 కోట్ల రూపాయలతోటి ఈ 4 నెలల ఓటాన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. మొత్తం ఏదైతే ప్రస్తుతం 40 విభాగాలకు చెందినటువంటి డిమాండ్లతోటి ఈ గ్రాంట్లకు ఆమోదం లభించింది. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది ప్రధానంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు, అలాగే రహదారుల నిర్మాణానికి 1,100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కూడా ఈ యొక్క ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి ఇంకా ఏదైతే ఆర్థిక శాఖ నుంచి సరైనటువంటి ప్రతిపాదనలు కానీ ఏదైతే క్లియరెన్స్ రాకపోవడం వల్ల బడ్జెట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇది సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా మరొకసారి ఓటాన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 40 విభాగాలకు సంబంధించి ఈ ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీంట్లో రహదారులు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులు సిద్ధమైపోయినటువంటి వాటిలో మరమ్మతులు చేసేందుకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అన్నా క్యాంటీన్లు, అలాగే ముఖ్యమైనటువంటి కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులు కూడా కేటాయిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఇటు గవర్నర్ ఆమోద ముద్ర కూడా పొందింది. రాత్రే ఇవన్నీ కూడా ఈ క్లియరెన్స్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజుతో ఓటాన్ బడ్జెట్ ముగుతుందో అత్యవసరంగా ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొంది ఇది యొక్క మంత్రుల ఆమోదం పొందిన తర్వాత ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఏడుకొండలు.